గురించి చెప్పుకోవడం కోసం కార్యకర్తలు వస్తుంటారు. ఇంకా ప్రతిపక్ష పార్టీ అయితే ప్రజలు కూడా అక్కడికి వెళ్ళి వినతులు అందివ్వడం, వారి అంటే ఏ సమస్యలు ఉన్నాయో చెప్తే వాటి మీద ప్రతిపక్షం పోరాడుతుంది అన్న ఒక నమ్మకం ఉంటుంది, న్యాయం చేస్తారు అన్న నమ్మకంతో అక్కడికి వస్తూ ఉంటారు పెద్ద ఎత్తున. ఎవరికైనా సరే ముఖ్యం కార్యాలయం అనేది. అటువంటి కార్యాలయం మీద చాలా పక్కాగా పగడ్బందీగా దాడి చేశారు అనేది కనిపిస్తూ ఉంది. సరే, ఆ రోజున దాడులు చేసింది వారే అయినప్పటికీ తిరిగి బాధితుల మీద కేసులు పెట్టే సంస్కృతికి వైసీపీ తెరదీసిందని అందరికీ తెలుసు. గత 5 ఏళ్ళలో ఏం జరిగిందో ఇప్పుడు విచారణ కొలిక్కి వస్తూ ఉంది, ముందుకు వెళ్తూ ఉంది. ఈ క్రమంలో సజ్జల, ఇటు దేవినేని అవినాష్ విచారణకు హాజరవ్వడం, తదుపరి ఈ కేసు ఎలా ఉంటుంది అనుకోవచ్చు. పూర్తిగా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా సార్, ఏంటి మీ విశ్లేషణ? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగానే టీడీపీ కార్యాలయం మీద, డీజీపీ ఆఫీస్కి అతి చేరువలో ఉన్న కార్యాలయం మీద అతి కిరాతకంగా దాడులు జరిగి ధ్వంసం చేస్తూ ఉంటే పోలీసులు కూడా రాకుండా నిర్లక్ష్యం వహించారంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్తోనే జరిగిందనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతా ఉంది. రెండోది, అప్పుడు దాడులు జరుగుతూ ఉంటే అప్పుడున్న డీజీపీ సవాంగ్ గారు పాపం చాలా స్పష్టంగా చెప్పేవాళ్ళు, ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగం అంట. పాపం దాడులు అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, మరి ముఖ్యమంత్రిగా ఉన్న రీతే నా కార్యకర్తలకి బీపీ రాదా అంటాడు ఆయన. అంటే వ్యవస్థలో, ప్రజాస్వామిక వ్యవస్థలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని కంటికి కన్ను పంటికి పన్ను అనే సాంప్రదాయాన్ని పెడితే ఇంకా పోలీసు వ్యవస్థ ఎందుకు, న్యాయ వ్యవస్థ ఎందుకు, చట్టాలు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు? కాబట్టి ఇవన్నీ అక్కర్లా అన్నాడు. టీడీపీ కార్యాలయం మీద వాహనాలు దహనం చేసి లోపల దాడి చేసి ఒక వ్యక్తిని కొడితే ఆయన ఫ్రాక్చర్ అయిపోతే సింపుల్ సెక్షన్స్తో ఎఫ్ఐఆర్ కడతారు. ఎవరి మీద చర్యలు తీసుకోరు, బాధ్యుల మీద తూతు మంత్రంగా కట్టేసి వదిలేస్తారు. ప్రభుత్వం మారిన తర్వాత తిరిగి పునర్విచారణ జరిపిన తర్వాత ఈ కేసులో పెద్ద పెద్ద తలకాయలన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ దాన్ని ఏమనాలి మనం? టీడీపీ ఆఫీస్ మీద దాడి డెఫినెట్గా ఆనాటి పాలకుల యొక్క, అగ్రశ్రేణి నాయకుల యొక్క ఆదేశాలు లేకుండా ఆ దాడి అంత దారుణంగా జరగదు. ఆ దాడికి సమాయత్తం ఎక్కడయ్యారు? వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అయ్యారనేది విచారణ సంస్థలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చారని చెప్తూ ఉన్నాయి. అంత వాహనాలతో, రాడ్లతో కార్యాలయం మీద దాడి చేస్తే చివరికి అక్కడ ఏం చేశారు? ఇంటెలిజెన్స్ వాళ్ళని కూడా సివిల్ డ్రెస్లో లోపలికి ప్రవేశపెట్టారు. ఈ దాడి జరిగిన తర్వాత ఎవరా అని చెప్పేసి ఆయన నిలదీసి పట్టుకొని పోలీసులకు కబురు చేస్తే ఆయన ఎస్ఐ కాబట్టి ఆయన చేత ఎస్సీ కేసులు పెట్టించారు. ఎవరు? టీడీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు ఆ రోజు జరిగినాయో మనం చూసాం. ఎట్టకేలకు పాపం పండిద్ది అంటారు కదా, కొంతకాలమే వాళ్ళు చట్టాలని చేతిలో పెట్టగలరు, వ్యవస్థలను చేతిలో పెట్టుకొని వ్యవహరించగలరు, కానీ ఎల్లకాలం సాగదు అనేది సుస్పష్టంగా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు మనకు జరుగుతుంది. దానిలో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సిఐడి పిలవటం, దేవినేని అవినాష్ నుంచి సిఐడి పిలవటం. ఆయన ఇందాక పత్రికా లోపల అయిపోయిన తర్వాత ఆయన పాత్రికేయుల సమావేశంలో చెప్తూ ఉన్నాడు, వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు అని చెప్పేసి సాక్షి పత్రిక ఎడిటర్ ఇంట్లో ధనుంజయ రెడ్డి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు దాక్కున్నారని చెప్పేసి దాడి చేశారు. ఆయన ఒక పెద్ద పత్రికకి ఎడిటర్గా ఉన్నారు, ఆయన ఇంట్లో కూడా చొరబడ్డాడు అని చెప్పేసి ఆవేదన వెలువచ్చుతాడు. మా నాయకుల్ని టార్గెట్గా పెట్టి చేస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కదా. అంటే దెయ్యాలు వేదాలు వల్లించిన సామెతలాగా ఆయన ఈరోజు చట్టాలు, రాజ్యాంగం, హక్కులు, ప్రభుత్వ విధానాలు ఎవరైనా అతీతమా? సాక్షి పత్రిక ఎడిటర్ అయినా, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయినా, లేదా డీజీపీ పిఎస్ఆర్ ఆంజనేయులైనా ఏమైనా చట్టాలకి ఏమైనా అతీతులా? వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని జైల్లో పెట్టారు, ఇలాగైతే పోలీసు వ్యవస్థ ఏమైపోద్ది అంటారు.
ఎవరు చట్టానికి అతీతులు కాదు. చట్ట ధిక్కరణకు బడి ఎవరైతే చేస్తారో, చట్ట ఉల్లంఘనకు ఎవరైతే పాల్పడతారో వాళ్ళంతా చట్ట పరిధిలో శిక్షిస్తారు. చట్టం న్యాయస్థానాలు నిర్ధారిస్తాయి వాళ్ళకి శిక్షలు వేయాలా లేదా, వాళ్ళకి రిమాండ్ ఇవ్వాలా లేదా అని న్యాయస్థానాలు నిర్ధారిస్తాయి. ఈ కేసులు విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత విచారణ సంస్థలది. ఆ దిశలో జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని పాపం గ్రూప్ 1 లో కూడా చూసాం కదా మనం. గ్రూప్ 1 పాపం అధికారుల్ని కోసం నిర్వహించినటువంటి పరీక్షల్లో వెళ్లలతో వాల్యుయేషన్ చేస్తారా? ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా? దాదాపుగా దానికి 114 కోట్ల రూపాయలు ఖర్చు వేస్తారా? వెల్డర్లు, మెకానిక్లు, లేకుంటే వ్యవసాయ కూలీలతో వాల్యుయేషన్ చేయించండి. అంటే వాళ్ళ యొక్క విద్యావంతుల యొక్క భవిష్యత్తుతో ఆటలాడుకుంటే, ఆయన డీజీ హోదాలో ఉన్నాడు కాబట్టి, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయన మినహాయించాలా? ఏం మాట్లాడతారు? బుర్రన్నోళ్ళే మాట్లాడే మాటలేనా అవి? చట్టం ముందు అందరూ సమానులు అనేటువంటి పరిజ్ఞానం కూడా లేకుండా మాట్లాడితే ఎలాగా? ప్రజలు హాస్యాస్పదంగా చూడరా? మద్యం కేసు ఉంది. మద్యం కేసులో ఏం చేస్తా ఉన్నారు మీరు? ఈ రోజున మనం మీడియాలో మనం మొదటి నుంచి కూడా చర్చించుకుంటున్నాం. ఇది రాష్ట్ర పరిధులు దాటిపోయింది, దేశ పరిధులు దాటిపోయింది. ఇది రావాలని ఏదైతే ఆకాంక్షించామో మనం చర్చల్లో, ఈ రోజున ఈడీ వచ్చింది. ఈ హవాలా ఏంటి, దీని సంగతి ఏంటి, ఇది తేల్చబోతా ఉంది. కాబట్టి పెద్ద కుంభకోణం. దాంట్లో 99,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగితే దాదాపుగా 690 కోట్ల రూపాయలు డిజిటల్, 20,356 కోట్ల రూపాయలు మద్యం మట్టికి విక్రయాలు మామూలుగా జరిగాయి. గోప్యంగా ఉంది. సరే సార్, చాలా కేసులు ఉన్నాయి. మనం ఇలా చెప్పుకుంటూ పోతే వాటన్నిటి గురించి సరే డిస్కస్ చేద్దాం. ఒకసారి నేను రఫీ గారి వాయిస్ తీసుకుంటాను.